హలో ఫ్రెండ్స్, నేను మీ సతీష్ని. నిన్న సాయంత్రం మనకు ఇక్కడ జ్వాలాతోరణం ఈవెంట్ చాలా అద్భుతంగా కండక్ట్ చేశారు. సో ఇది శివాలయాల రోజు, కార్తీక పౌర్ణమి రోజు మనకు జరుగుతుంది. ఇక్కడ విశేష సంఖ్యలో భక్తులు హాజరై ఈ కార్యక్రమాలని పాల్గొని తరించారు. అదే శివనామ స్మరణతో మారుమోగిపోయి శివాలయాలన్నీ. సో ఇక్కడ శివుని ఆలయం, మనకి ఇక్కడ ఆంజనేయ స్వామి ఆలయం, అలాగే బాబాగారి గుడి 3 కలిసి ఉంటాయి. సో ఇక్కడ బాబాగారి గుడికి వచ్చిన భక్తులు శివాలయానికి వచ్చారు. శివాలయం నుంచి వీళ్ళు దీపారాధన చేస్తున్న భక్తులు మీరు చూడొచ్చు. సో ఇవన్నీ కూడా ఈవెంట్ అన్నీ కూడా కార్తీక పౌర్ణమి రోజు చేయడానికి విశేషం ఏంటంటే, ఏళ్ళనాటి శని, మన కుజ శని దోషాలన్నింటినీ నివారించుకోవడానికి ఇవి చాలా ముఖ్య అంశంగా చెప్తారు. అది ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజే ఇవి చేస్తారు. సో కార్తీక పౌర్ణమి రోజు మనం శివునికి ప్రీతికరమైన మాసంలో కార్తీక మాసంలో వస్తుంది కదా. ఈ నెల రోజులు ఉపవాసాలు చేస్తూ దీపారాధన చేస్తూ మహిళలు చాలా భక్తి శ్రద్ధలతో కార్తీక పౌర్ణమి అంటే చాలా విశిష్టమైనది కనుక ఈ మహిళలు ఆచరించే ప్రత్యేక మాసంగా చెప్పొచ్చు. అలాగే మనం మాల ధరించేది కూడా ఈ కార్తీక మాసంలోనే. సో ఇంత విశిష్టగల కార్తీక మాసంలో భక్తులు చాలా పెద్ద సంఖ్యలో శివాలయాలకు పోటెత్తారు. అలాంటి ఈవెంట్ని నేను కవర్ చేశాను. మీరు చూస్తుండొచ్చు, ఇక్కడ దీపారాధనలో మునిగి తేలుతున్న మహిళామణులు. సో సాయంత్రం 6:30 ఆ ప్రాంతంలో ఇక్కడ చాలా పెద్ద సంఖ్యలో హాజరై ధ్వజస్తంభం చుట్టూ, అలాగే చెట్ల చుట్టూ, ఇక్కడ ఉసిరి చెట్లు అవి ఉంటాయి. సో ఈ మొక్కల చుట్టూ కూడా దీపాలను అన్నిటిని పెట్టి భక్తులందరూ కూడా దేవుణ్ణి స్మరించుకుంటూ ఈరోజు కార్తీక పౌర్ణమిని ఇక్కడ ఇలాగా చేసుకోవడం చాలా విశేషం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది జ్వాలాతోరణం ఫ్రెండ్స్. సో జ్వాలాతోరణం అనేది కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజే శివాలయాలకి కడతారు. సో బయట ఆవరణలో పెడతారు. ఇది చాలా ప్రముఖమైన ఈవెంట్గా చెప్తారు. సో ఇలా చేయడంలో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, ఇది కూడా మన యమదోషాలు నివారించే శక్తి దీనికి ఉంటుందని విశ్వసిస్తారు. సో ఈ జ్వాలాతోరణం అన్ని శివాలయాల్లోనూ చాలా వరకు జరుగుతుంటుంది. సో ఈరోజు కార్తీక పౌర్ణమి రోజే సాయంత్రం ఇలా చేస్తారు. 2 నిలువు కర్రలు పాతు దానికి అడ్డంగా ఇంకో కర్రను పెడతారు. సో దాని మీద గడ్డి, వాముల నుంచి తెచ్చిన గడ్డి కట్టలుగా కట్టి గడ్డిని అడ్డుగా పెట్టిన కర్రకి అమర్చుతారు. సో 2 నిలువు కర్రలకి అడ్డుగా ఒక కర్ర వేసి దాని మీద ఈ గడ్డి వాములను పేరుస్తారు. సో ఈ కట్టలుగా కట్టిన గడ్డి ఉండి, సో ఇది అలాగే శివాలయాల నుంచి ఊరేగింపుగా శివుణ్ణి ఊరేగింపుగా తీసుకువెళ్తారు పల్లకిలో. అలా తిరిగి వచ్చి ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ దీనికి జ్వాలాతోరణానికి కాగడాలతో తెచ్చి నిప్పు పెట్టారు. సో జ్వాలాతోరణం మండుతుంది. దాదాపుగా చాలా శివాలయాల్లో ఇది చేస్తుంటారు. ఇది పైన జ్వాలాతోరణం మంట వేశారు కదా, దీని కింద నుంచి 3 సార్లు మనం తిరిగి వస్తే మనకి సకల శుభాలు కలుగుతాయి, ఆ శివుని అనుగ్రహం కలుగుతుందని విశ్వసిస్తారు. మీరు ఇక్కడ చూడొచ్చు, పైన జ్వాలాతోరణం మండుతుంది కదా, అది జ్వలిస్తుంది. కిందన పల్లకీతో 3 సార్లు వెళ్ళి వస్తున్నారు. సో భక్తులు కూడా అలాగే వెళ్తారు ఫ్రెండ్స్. 3 సార్లు లోపలికి బయటికి తిరిగి వస్తే ఆ జ్వాలాతోరణంకి చుట్టూ అలా వెళ్తారు, వస్తారు. అలా 3 సార్లు కానీ మనం ప్రదక్షిణ చేసినట్టయితే చాలా శుభాలు కలుగుతాయని నమ్మకం. సో ఈ ఈవెంట్ని నేను మీకోసం అనేది ప్రత్యేకంగా కవర్ చేశాను. సో ఇలాంటి మంచి మంచి విశేషాలను నేను మీకు అందిస్తుంటాను. మీరు చేయాల్సింది సింపుల్, నా వీడియోలు మీకు నచ్చితే అలా చూసి వదిలేస్తున్నారు చాలామంది, లైక్ చేయట్లేదు. అలాగే సబ్స్క్రైబ్ ఇంకా చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఈవెంట్ని మీకు అందించడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరిన్ని మంచి మంచి విశేషాలతో ఎప్పుడూ మీ ముందుకి కొత్త వీడియోలతో నేను మీకు ముందుకు వస్తుంటాను. సో ఈ జ్వాలాతోరణం ఈవెంట్ సందర్భంగా ఇక్కడ టపాసులు కూడా కాల్చడం అన్నీ మీరు చూస్తున్నారు.